వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి రూరల్ మండలం గ్రామాలలో హనుమత్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కంచలపాలెం మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కంచర్లపాలెంలో మెయిన్ రోడ్ వెలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సహకరించినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయాలని మా మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. రాబోయే కార్యక్రమం కూడా పెంచుకుంటూ దినదిన జరుగుకుంటూ పెద్ద కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తెనాలి మండల సోమసుందరపాలెం నందు హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుందరపాలెంలో అభయాంజనేయ స్వామి వారి అన్నదానం జరుగుతున్నది. సుమారు 3000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. సోమసుందరపాలెం గ్రామ ప్రజల సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో మరి దాతల సహాయంతో 3000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతున్నది. జయంతి సందర్భంగా స్వామివారికి నిత్యం నైవేద్యాలతో పూజలు జరుగుతాయి. సోమసుందరపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా 13వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు సుమారు 3000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామ ప్రజలు దాతల సహకారంతో మరియు కమిటీ సభ్యుల సహకారంతో కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పూట ఈరోజు స్వామివారికి అభిషేకాలు, నిత్య నైవేద్యాలు, పూజలు కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా తెనాలి సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని సందర్భంగా సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న గ్రామ ప్రజలకు సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి గుడి దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు, శ్రీరాముల వారి కళ్యాణం కూడా జరగబోతుంది. ఈ కళ్యాణంలో దంపతులు అందరూ పాల్గొనబోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ గుడిని కోటేశ్వరరావు మేస్త్రి గారు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం కుర్రోళ్ళందరూ కలిసి కుర్రోళ్ళకు అప్పచెప్పాడు, కమిటీ వేశారు. నూతన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సందర్భంలో మొదటిగా జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సుల్తానాబాద్ పుర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, తెనాలి పుర ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రసన్నాంజనేయ స్వామి జయంతి సందర్భంగా సుల్తానాబాద్ ప్రజలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన కమిటీ ఏర్పాటు జరిగిన తరువాత కొత్తగా కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ మొదటి సంవత్సరం హనుమాన్ జయంతిని బాగా సంతోషంగా గడుపుకుంటున్నాము. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి మారిస్పేట మఠం బజార్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృత ఫల సుగంధ ద్రవ్యములతో అభిషేకం, స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం సంజీవని పర్వత ధర వీరాంజనేయ స్వామి అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఈరోజు తెనాలి పట్టణం మారిస్పేట మఠం బజార్లో వేయించేసుకున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి మన్యుసూక్తంతో 11 సార్లు పంచామృత ఫల రసాభిషేకం జరిగినది. అనంతరం స్వామివారికి పర్వతధర సంజీవ పర్వతధర ఆంజనేయ స్వామిగా అలంకారం చేసుకొని దర్శనం చేసుకున్నాము. అనంతరం నాగవల్లి దళ సింధూరార్చన పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు నీరాజన మంత్రపుష్పాలు జరగబోతున్నాయి. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుండి భజన కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని ఈ విశేష అలంకరణలో స్వామివారిని దర్శించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవలసిందిగా స్వామివారి అనుగ్రహం పొందడానికి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. పట్టణ మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. గత 11 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గురువారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర నారికేళార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి పుర ప్రజలందరికీ కూడా బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మారిస్పేట వారి సెక్రటరీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున మే 22 ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి మా శివాలయంలో దక్షిణముఖ ఆంజనేయ స్వామికి ఘనముగా అభిషేకాలు మరియు పూజలు, నారికేళాలతో అభిషేకం జరగడం అయింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపం మొదటి అంతస్తును గురువారం ఉదయం 7 గంటలకు విరాళ దాతలు మొవ్వ శ్యామసుందర్రావు, పెరుమాళ్లు యోగిరాములు దంపతులు ప్రారంభించారు. లక్ష్మీ నరసింహాచార్యులు వేద పారాయణం చేసి సామూహిక సువత్సల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం, సత్యదేవ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి, అగ్నిహోత్రం చంద్రశేఖర్, కళ్యాణ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్మితమైనటువంటి శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఉదయం 7:15 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆగమోక్త ప్రకారంగా ఆచార్య స్వాములు వేద పారాయణ చేస్తూ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహమైనటువంటి విషయం. లోక కళ్యాణం కోసంగా స్వామివారికి విశేషంగా వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా అలంకరణాది కైంకర్యాదులు, నాగవల్లి పత్ర పూజ, అలాగే స్వర్ణ కమలాలతో అష్టోత్తర శతనామార్చనాది కైంకర్యాదులు, చందనోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని రేపటి రోజు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక బస్టాండ్ వద్ద గల పారాడైజ్ గృహ సముదాయం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ భక్తి కీర్తనల గాయని, ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నివాసంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సువత్సల సమేత ఆంజనేయ స్వామికి అభిషేకం అనంతరం శ్రీ సూక్తి, పురుష సూక్త విధానములు, శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళాలతో అర్చన జరిపారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి 108 రకాల సుగంధ భరిత పుష్పాలతో అర్చన నిర్వహించారు. కార్యక్రమం అనంతరం శారదా చలపతి భక్తి సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో నగరాజ కుమారి, రమేష్, సుబ్బారావు, సామ్రాజ్యం, హరికథ భాగవతారిణి మజ్జంకి నాగమణి, సుబ్బారావు, సుజాత తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో
హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళార్చన, అమ్మవారికి పుష్పార్చన. నెల రోజుల నుంచి మేము ఈ పుష్పార్చన చేస్తున్నాము. ఇంచుమించు 1,00,000 పుష్ప పూలు ఇప్పటికి మేము చేసాం. పుష్పాలు వివిధ సుగంధ భరిత పుష్పాలతో పూజ చేశాము. చిన్నప్పటి నుంచి మాకు మంత్రోపదేశం ఇచ్చి మమ్మల్ని ఇలా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించిన మా గురుదేవులకి ప్రత్యేక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. హనుమ జయంతి సందర్భంగా ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున శారద చలపతి గారి ఇంట్లో ఎంతో చక్కగా హనుమ సంకీర్తన పవిత్రమైనటువంటి ఈ స్థలాభోగంలో నెల రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా చక్కగా హరినామస్మరణ, మరి ఆంజనేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా చక్కగా హనుమత్ చాలీసా జరుగుతుంది. కాబట్టి మా అందరిని కూడా పిలిపించి చక్కగా ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు. జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా మౌలిక ఆదేశాల ప్రకారం 22వ తేదీ గురువారం కొలిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందిని కలిసి సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి వివరిస్తామని, ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి మన మనస్సుల్లో స్థిరస్థాయిగా గుర్తుండేటట్లు మంచి పీఆర్సీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్, ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీ న్యూకవరపు శ్రీలక్ష్మీ కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల అభివృద్ధి అధికారి విరమాచినేని విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈఓపీఆర్డీ సిహెచ్ భార్గవ్, పరిపాలనాధికారి ప్రతాప్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మి కుమారి, ఫిజికల్ డైరెక్టర్ సూర్యప్రకాష్, దేవదాస్, విఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.